సో, ఇక్కడ చాలామందికేంటంటే, ఒక చిన్న డౌటు. ఇప్పుడు నా ఇంట్లో వాస్తు దోషం ఉంది గురుగారు. లేదనుకుంటే మా ఇంటికి వీధి పోటుంది. లేదనుకుంటే మా ఇంట్లో ఈశాన్యం తగ్గింది, నైరుతి పెరిగింది, వాయువ్యం ఇట్లా సంథింగ్ ఏదో ఒక ఇంట్లో డిస్టర్బెన్స్ అనేది ఉంది. అది క్లియర్ గావాలంటే ఏం జేయాలి గురుగారు? అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క సుఖాసనంలో కూర్చున్న ఫోటో ఒకటి. మనకు పంచముఖ ఆంజనేయ స్వామి మంచి సుఖాసనంలో కూర్చున్న ఫోటో ఒకటి మాత్రం తీసుకొని, మనం ట్యూస్‌డే రోజు దక్షిణానికి అంటే ఆగ్నేయం నుంచి నైరుతికి సెంటర్ పాయింట్ చేయండి. దక్షిణం నుంచి అంటే సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్‌కి సెంటర్ పాయింట్ చేసి, అక్కడ మీరు ఆ బార్డర్ అనేది యెల్లో కలర్ ఫ్రేమ్ తోటి కట్టించి, అది మనం ఇంట్లో పెట్టి ప్రతిరోజు కుదిరితే ఎరుపు రంగు పువ్వు ఒకటి సమర్పించండి. అలాగే మంగళవారం, మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్‌లో మంచిగా తమలపాకు తోటి తండ్రికి మంచిగా అర్చన చేయించండి. మీ పేరు, గోత్రం చెప్పి అక్కడ పూజ చేయించండి. యెల్లో కలర్ మోతీచూర్ లడ్డు మీరు సమర్పించినట్టయితే ఇంట్లో ఎలాంటి దోషం ఉన్నా, వాస్తు దోషం ఉన్నా, ఏదైనా సరే గాని మూలలు కట్ అయినా, మనకి వీధి పోట్లున్నా, ఏదున్నా సరే గాని అయన్నీ క్లియర్ అయ్యి మనకింట్లో సుఖశాంతులతోటి మన ప్రశాంతంగా మన ఫ్యామిలీ ఉండేటట్టు, మీ ఫ్యామిలీ ఉండేటట్టు మీకు ఆంజనేయ స్వామి రక్ష, అభయం కలిగిస్తాడు. కాబట్టి ఈ చిన్న రెమెడీ చేసి ప్రతి ఒక్కళ్ళు లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. లేదు ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి, ఇన్‌స్టంట్ రిజల్ట్ ఉండాలి అంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని కలిసినట్టయితే ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీస్ మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా తాంత్రిక వస్తువులు కూడా మీరు స్థాపన చేసుకోవాలి అంటే అవి కూడా మనం చెప్తాం. మీకు ఎక్కడ బయట దొరికితే మీరు తీసుకోవచ్చు. లేదు మా సంస్థ నుంచి ఇవ్వండి గురుగారు అనుకుంటే మన సంస్థలోనే మీ పేరు, గోత్రనామాల మీద అభిమంత్రం చేసి కొన్ని తాంత్రిక వస్తువులు కూడా మీ ఇంట్లో స్థాపన చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామి ఫోటో స్థాపన చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.